దొరుకుతాడా? నాకు తెలిసైతే ఈ లోకంలో ఎక్కడ దేవుడు దొరకడు. కానీ అట్టి దేవుడిని తెలుసుకుని ఆయన దగ్గరకు వచ్చిన మనం అందరితో ధన్యులం. ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు, కానీ ఒక పాపి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈ లోకంలో యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి దేవుడు వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పినాడంట. తండ్రి ఫస్ట్ క్షమించిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం ఎలా చేయాలనేది దేవుడు మనకు సిలువలో నుంచి మనకు నేర్పిస్తున్నాడు. మామూలుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన క్రియల ద్వారా ఆయన చూపించాడు క్షమాపణ అనేది. పాపం చేత పట్టబడిన స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మొదట అందరూ అంటారు, నీవైతే ఏం చేస్తావు అని చెప్పి ఆమె తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏమంటాడంటే, మీరు మొదట పాపం లేని వాడు ఆమె మీద మొదట రాయి ఏమంటారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ రాయి, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళకి వెళ్ళిపోతారు. అంటే అక్కడ ప్రతి ఒక్కరిలో పాపం ఉంది, కానీ దేవుడు ఒక్కడే నిలబడతాడంట. ఆమెతో అంటాడంట, అమ్మ నిన్ను ఎవరు శిక్షించలేదు అంటాడు. అవును అయ్యా, నన్ను ఎవరు శిక్షించలేదంటే, నేను కూడా నిన్ను శిక్షించను అంటాడు. అవును, ఆయన శిక్షించడానికి మనకు అర్హుడే. మనల్ని శిక్షించడానికి అర్హుడు, దండించడానికి అర్హుడు, మన పాపాన్ని ఎత్తిపెట్టి చూపించడానికి ఆయన అర్హుడు. కానీ ఆయన ఎప్పుడు కూడా మనల్ని మన పాపాన్ని మనం ఎత్తిపెట్టి మనం ఎప్పుడు ఆయన నిందించలేదు. మనమైతే ఎదుటోడు ఎవరన్నా తప్పు కనపడితే పదే ఆ తప్పుని ఎత్తిపెట్టి ఇట్టాంటాడు అట్టాంటాడు అని మనం అంటాం. కానీ మన తప్పు మనం ఎన్నో తప్పులు చేస్తాం, కానీ మన తప్పులు మనం ఒప్పుకోం. కానీ ఎదుటోడు ఎవరిదైనా ఒక తప్పు మనకి తెలిస్తే, రాయసం వాడు చేయడం తప్పు మనకి తెలిస్తే ఆ తప్పులు బట్టి వాడిని ఏం చేస్తాం, మనం బ్లాక్మెయిల్ చేస్తాం. ఈ లోకంలో చాలా మంది చూసారు, పెద్ద మరి రాజకీయ నాయకులు కానీ పెద్ద నాయకులు కూడా ఎన్నో తప్పులు చేస్తారు. వాళ్ళు చేసిన తప్పులు బట్టి కొంతమంది నాయకులు వారిని వాళ్ళ కుప్పట్లో పెట్టుకుని ప్రపంచ దేశాలు కూడా మరి నేను విన్న వార్తలు ఏంటంటే, ఒక ప్రపంచంలో పెద్ద నాయకుల వరకు వాళ్ళు చేసిన తప్పులన్నిటి కూడా ఒక వ్యక్తికి తెలిసినప్పుడు ఆ వ్యక్తి వాటిని పట్టుకుని ఈ ప్రపంచంలో నాయకులందరూ కూడా ఆయన గుప్పుల్లో పెట్టుకున్నారంట. ఆయన ఏం చెప్తే అది చేసినట్టుగా వాళ్ళు లోపడుతున్నారంట. ఎందుకు? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. కానీ యేసు ప్రభువు ఏమంటారంటే, మన పుట్టుక తెలుసు, మన పాపం తెలుసు, మనం ఏమైనా మనకి సమస్తం తెలుసు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరు క్షమించమంటున్నాడు. క్షమాపణ అనేది ఈ లోకంలో సమాధానాన్ని తీసుకొస్తుందని దేవుడు మొదట మనకు తెలియపరిచాడు. క్షమాపణ లేని చోట సమాధానం ఉండదు. భార్య భర్తల మధ్యలో కూడా ఇరువురికి ఏదో సందర్భంలో కోపం వస్తుంది, ఏదో తప్పు చేస్తూనే ఉంటారు. కానీ అక్కడ క్షమాపణ అనేది లేకపోతే వారి మధ్యన అక్కడ సమాధానం ఉండదు. అది సంఘమైనా కానీ కుటుంబమైనా కానీ మనం పనిచేసే స్థలంలో కూడా సమాధానం అనేది లేకపోతే, క్షమాపణ అనేది లేకపోతే అక్కడ పరిస్థితులు తారుమారైపోతాయి. ఎంత గొప్ప తప్పైనా ఒకసారి క్షమాపణ అడిగితే అక్కడ సమాధానం దొరుకుతుంది. మరి ఎన్నో సంవత్సరాలుగా నేను ఎన్నో దాన్ని బట్టి ఐదారు చెప్పిన దాన్ని బట్టి ఎన్నో సంవత్సరాలుగా అంటే అత్త వాళ్ళతో మాట్లాడుకోరంట, తిట్టుకున్నారు. నేను 10 నాటకాలు దాంతో మాట్లాడతాను అంటాను. నేను సచ్చాను కానీ నేను నాతో మాట్లాడు. కానీ ఎప్పుడు మాట్లాడతారు? దేవుడు తన స్థితిని అర్థం చేసినప్పుడు. ఆమె వెళ్ళి అత్తమ్మ నేను చేసిన తప్పే, అమ్మ నేను చేసిన తప్పే, తండ్రి నేను చేసిన తప్పే, దాన్ని క్షమించమని అన్నప్పుడే ఆ తప్పు దగ్గర అక్కడ క్షమాపణ దొరికిద్ది, సమాధానం దొరికిద్ది. మరి అన్నడు కూడా మరి ఆ తప్పును వాళ్ళు చేయలేరు. కానీ దేవుడు మనం ఒప్పుకోకముందే మనమైతే ఎదుటోడు వచ్చి నన్ను క్షమించాలా అంటే మనం క్షమిస్తాం. కానీ దేవుడు మనం క్షమించమని అడిగామా? అక్కడ ఎవరు అడగలేదు, అందరూ కొడుతున్నారు, ఆయన ఎగటాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళు ఏం అడగకముందే వాళ్ళ స్థితి వాళ్ళకి తెలుసు కాబట్టి తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఎరుగురు కనుక మేము క్షమించమని చెప్పి అంటున్నారు. అలాగే మనం కూడా దేవుని యొక్క గుణ లక్షణాల్లో అటువంటి ఈ యొక్క మొదటి గుణ లక్షణం క్షమాపణ, క్షమించే గుణం, తండ్రిని వేడుకునే గుణం మనం కూడా కలిగి ఉండాలని, అతి స్థితితో మనం కూడా దేవుని మహిమపరచాలని, మరి చిన్న మాటలు దేవుడు దీవించాలని దేవునికి మనం ఆచరిస్తున్నాం.